అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు వైసీపీ అధినేత జగన్. తాము అధికారంలో ఉన్నప్పుడు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబుని ప్రతిపక్ష హోదా నుంచి తప్పించాలని తనకు చాలా మంది సలహా ఇచ్చారని జగన్ చెప్పారు. కానీ తాము అలా చేయలేదన్నారు. వారి అభిప్రాయాలు విన్నామని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేది కూటమి అభిప్రాయమన్నారు. ప్రెస్ మీట్లో సూపర్ 6 మోసాలు, మెడికల్ కాలేజెస్, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడేందుకు గంటకు పైగా సమయం పట్టిందని, ఆ మాత్రం అవకాశం ఉంటేనే సభలో ఏదైనా వివరంగా మాట్లాడగలమని జగన్ చెప్పారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం మాత్రమే ఇస్తామంటే ఇంకేం మాట్లాడగలమని జగన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్న 4 పార్టీల్లో ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ మాత్రమేనని, అలాంటి పక్షాన్ని అధికారికంగా ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందని, నువ్వు కొట్టు నేనేడుస్తా అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్టు చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. మండలిలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయాలని పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బలమున్న మండలిలో ప్రజల తరపున మాట్లాడేందుకు అవకాశం ఉందని జగన్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను కూడా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని ఆరోపించారు జగన్. గతంలో లేని వివాదాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు అసెంబ్లీకి డుమ్మా కొట్టారన్న జగన్, ఆ తర్వాత చంద్రబాబు ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చారని ప్రశ్నించారు. తమ వాళ్ళేమైనా అన్నారా అని రికార్డ్స్ తీయించా. ఏమీ అనకపోయినా చంద్రబాబు ఆ రోజు మన మీద నిందలు వేసి వెళ్లిపోయారని అన్నారు జగన్. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదన్నారు జగన్. అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు ఆయన. ప్రతి చోట దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలన్నవి తరతరాల ఆస్తి అని, అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. తన అత్తగారి సొత్తు అన్నట్టుగా చంద్రబాబు అమ్మేస్తున్నాడని జగన్ ఎద్దేవా చేశారు.